హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే చూడండి, మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్, నాకన్నా ముందు అని. ఫ్రెండ్స్, ఈ బజ్జీలు ఏంటో చెప్పనా? నేను ఈ టమాటా బజ్జీ ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే టమాటాలు కట్ చేసేసుకున్నాను అనమాట. రౌండ్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నా. దానికన్నా ముందుగా రెడీ పెట్టుకున్న శనగపిండి సరిపడా తీసుకున్నాను అనమాట. ఈ 4 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ టమాటాలు 4 కాయలు టమాటాలు రౌండ్గా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి ఉంటుంది కదా, 4 కాయలకి సరిపడా పిండి తీసుకుని దాన్ని కలిపేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. అది దాంట్లో ఏంటంటే సాల్ట్, కారం, జీలకర్ర పౌడర్ను వామ్ కలిపి పౌడర్ 2 కలిపి మిక్సీ పట్టేసాం అనమాట ఫ్రెండ్స్. పట్టేసి ఈ శనగపిండిలో సాల్ట్, కారం, ఉప్పుతో ఈ 2తో పాటు ఈ వామ్ పౌడర్ కూడా కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. కలిపేసి ఈ విధంగా రెడీ పెట్టుకుని ఉన్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, దాంట్లో అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా పిండి కలుపుని పెట్టుకున్నాం కదా, దాంట్లో ముంచేసి రెడీ పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా మూగిట్లో, అందుట్లో వేసేసి ఫ్రై చేసేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని టమాటా బజ్జీకి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, పచ్చి ముక్కలు అనమాట, టమాటా ముక్కలు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా బజ్జీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు అనమాట. అప్పటికప్పుడు చేసేసుకుని కూడా తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఏమీ అవసరం లేదనమాట ఫ్రెండ్స్. సింపుల్లో టమాటాని తీసుకుని కడిగేసి ముక్కలుగా కట్ చేసేసుకొని రౌండ్గా దాంట్లో ఏంటంటే శనగపిండి, జీలకర్ర పౌడరు, వాము 2 కలిపి మిక్సీ పట్టేసారనమాట. పౌడరు చేసేసి పిండి కలిపేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. అందులో సాల్ట్, కారం లైట్గా కారం కలిపేసుకొని రెడీ పెట్టేసుకున్నాను. అంటే గట్టిగా కాకుండా పలసగా, అంటే మరీ పలసగా కాదనమాట ఫ్రెండ్స్. అది కలిపేసుకుని ముందుగా బాణీ పెట్టేసుకుంటాం కదా, పొయ్యలిగిచ్చేసి అది బాగా కాగిన ఆయిల్లో ఈ టమాటా ముక్కల్ని ఈ శనగపిండిలో ముంచేసి ఈ విధంగా చేశారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా బజ్జీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, టమాటా ముక్క అనేది కనిపించట్లేదు.